ద లార్డ్. మరొక హెచ్చరికతో ఈ దినము మీ ముందుకు వచ్చానండి. అది ఏమిటో కాదు, సామెతలో ఎలాగూ రాయబడి ఉంటుంది, కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షం లేని మొబ్బును గాలిని పోలి ఉన్నాడు. కపట మనసుతో దానం ఇచ్చేవాడు దంభము చేయువాడు అంట వర్షం లేని మొబ్బును గాలిని అతడు పోలి ఉన్నాడంట. అంటే మీరు కపట మనసు, కొంతమందిని మీరు చూస్తూ ఉండొచ్చు, మన అవసరతలో ఉన్నప్పుడు కూడా కపట మనసు కలిగి వాళ్ళ యొక్క డంబము అంటే ఏంటంటే గర్వము. వాళ్ళు ఏంటంటే నేను వీళ్ళకి సహాయం చేశాను అని చూపించుకోవాలనుకుంటారనమాట. నేను వీళ్ళకి ఈ మేలు చేశాను అని చూపించుకోవాలనుకుంటారనమాట. వాళ్ళ హృదయంలో నీకు నిజంగా సహాయం చేయాలని ఆశయం లేదు. డంబముగా ప్రవర్తిస్తూ కపట మనసుతో నీకు సహాయం చేస్తూ ఇతరుల దగ్గర మెప్పు పొందాలని ఆశపడుతూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తి ఏంటి అంటే వర్షం వేస్తే ఏం జరుగుతుందండి, మేలు జరుగుతుంది. కొన్నిసార్లు అతివృష్టి కాకుండా అనావృష్టి కాకుండా సామాన్యంగా వర్షం పడితే ఏం జరుగుతుందంటే, వర్షం పడితే ఏం జరుగుతుందంటే మంచి పంటలు పండుతాయి, మంచి వాతావరణం వస్తుంది, చల్లని వాతావరణం ఉంటుంది కదా, మంచిగా మేలు ఉంటుంది. అతివృష్టి అనావృష్టి కాకుండా సామాన్య వర్షం పడితే అంత మేలుకరంగా ఉంటుంది అనమాట. అయితే ఈ వ్యక్తి దగ్గర మనం డబ్బులు తీసుకుంటే మనకి మేలుగా ఉండదంట. వర్షం లేని మొబ్బు ఎలా అయితే ఉంటుందో, గాలి ఎలా అయితే బేభత్సం సృష్టిస్తుందో, అలాగా ఇతడు కూడా మనకి సహాయం చేసి మన పరిస్థితులను దాయడం బదులు తీసుకెళ్లి నలుగురికి చెప్తాడనమాట. కాబట్టి కపట మనసుతో దానం ఇచ్చి మీకు సహాయం చేసి డంబముగా ప్రవర్తించే వాడి దగ్గర మీరు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అలాంటి వ్యక్తి దగ్గర సహాయం తీసుకోకపోవడమే మీకు మంచిది. దేవుడిని అడగండి, సాటి అయిన సహాయాన్ని దేవుడు మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేయనప్పుడల్లా మీరు పొంది ఉన్నామని నమ్మినప్పుడు మాత్రమే మీరు అడిగినవి మీకు కలుగుతాయని లేఖనం చెప్తుంది. విశ్వాసం కలిగిన వారిని మాత్రమే సూచన క్రియలు వెంబడిస్తాయంట. సారేపతి విధవరాలు చూస్తే ఆమెకి ఇంత పిండి ఉంది, ఇంత నూనె ఉంది, కానీ కరువు కాలం పోయేంత వరకు కూడా ఆమె తొట్టెలో పిండి తగ్గిపోలేదు, ఆమె గానుగులో నూనె అయిపోలేదు. కాబట్టి ఇలాంటి మనుషుల దగ్గర మీరు సహాయం పొందే బదులు దేవుని వైపు ఎత్తి మీ చేతులు మీ కనులెత్తి ఆయన వైపు చూడండి. తప్పకుండా దేవుడు వేరొక మార్గం గుండా మీకు సహాయాన్ని ఏర్పాటు చేస్తాడు.